సింహగిరి అనే ఊరిలో మంగమ్మ అనే ఆవిడ నివసిస్తూ ఉండేది. ఆవిడందరూ తెలివైన ముసలమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ ఏ సమస్య వచ్చినా దానిని తన తెలివితేటలతో పరిష్కరిస్తూ ఉండేది. ఒకరోజు భార్యాభర్తలు మంగమ్మ దగ్గరకు వస్తారు. ఏంటయ్యా సోమేషు, ఎట్లా వచ్చావు? చాలా రోజులైందిరా నువ్వు వచ్చి. కనీసం ఈ బామ్మ ఎలా ఉందని చూడ్డం కూడా మానేశావు. బామ్మా, బావున్నావా? చాలా రోజులు బట్టి నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం, కానీ నాకు పని వల్ల ఈలు కావటం లేదు బామ్మ. ఈరోజు నాకు సమస్య వచ్చింది, నీ దగ్గరికి వచ్చాను బామ్మ. అనుకున్నానురా, నీకు సమస్య లేకుండా నువ్వు రావు కదా. ఏదో నా కోసం వచ్చినట్టు తెగ పలకరిస్తున్నావు. ఇంకేముందిలే, సమస్య ఏమిటో చెప్పు. బామ్మ, మా ఇంటికి దూర బంధువైన మా చిన్నాన్నగారు వచ్చారు. వచ్చి 15 రోజులవుతుంది, కానీ వెళ్ళటం లేదు. ఎంత చిన్న సమస్యకి నా దగ్గరికి వచ్చావేంట్రా పిల్లాడా? అయినా ఇంటికి వచ్చిన అతిథిని ఎల్లగొట్టాలనుకోవడం తప్పు కదరా. మనం కూడా ఎప్పుడైనా ఎవరైనా ఇంటికెళితే వాళ్ళు మనతో కూడా ఇలాగే వ్యవహరిస్తే మనకి ఎంత బాధగా ఉంటదిరా. అయ్యో బామ్మ, ఆయన వచ్చారు గాని వచ్చిన రోజు నుంచి తింటూనే ఉన్నారు. ఇంట్లో చాలా వస్తువులు అతని సంచిలో దాచేశాడు. ఆయన వస్తువులు దాచిన సంగతి నీకెలా తెలుసురా? ఆయన పెద్ద ఆయన కదా, ఏదో తింటానంటే పెట్టడంలో తప్పులేదు కదా నాయనా. ఏంటా మా ఇంట్లో వస్తువులు కనిపించడం లేదని ఆయన స్నానంకి వెళ్ళేటప్పుడు మా ఆవిడ ఆయన సంచి చూసింది. అప్పుడే మాకు తెలిసింది ఇంట్లో వస్తువులన్నీ ఆయనే దాచుకున్నాడని. నేను అడుగుదాం అనుకున్నాను, కానీ మా అమ్మేమో ఇంటికొచ్చిన అతిథినట్ట కించపరచడం సరైంది కాదని చెప్పి అడగొద్దని చెప్పింది. కానీ ఆయన ఇంకా ఇంట్లో ఉంటే ఏమేం వస్తువులు పోతాయోనని భయం వేసి అలా ముఖం మీద వెళ్ళిపో అని చెప్పకూడదుగా. అందుకే నువ్వేదైనా సలహా ఇస్తావేమోనని నీ దగ్గరికి వచ్చాను బామ్మ. నేనొక సలహా చెప్తాను, దాన్ని తోచా తప్పకుండా పాటించు. ఈరోజు సాయంత్రం మామూలుగా మీ ఇంటికొస్తాను. నువ్వింట్లో పరిస్థితులు ఏమీ బాగోలేదు, డబ్బులు ఇంట్లో నిలవడం లేదని, ఇంకా ఇంట్లో వస్తువులు పోతున్నాయని చెప్పు. ఆ తర్వాత కథంతా నేను నడుపుతాను. సరే బామ్మ, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇంక నేను వెళ్తాను అని అక్కడి నుంచి సోమేష్ బయలుదేరి వెళ్లి ఇంటికి చేరుకుంటాడు. కొంత సమయం గడిచాక సాయంత్రం అవుతుంది. మంగమ్మ అలా సోమేష్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ సోమేష్, తన భార్య, తన తల్లి, అలాగే దూరపు చుట్టమైన బాబాయ్ కూడా ఉంటారు. బామ్మ, బావున్నారా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఈ మధ్యన ఇంటికి రావడమే మానేశారు. ఏమీ లేదురా పిల్లాడా, ఈ మధ్యన వేరే ఊరెళ్ళాను, అందుకే రావడం కుదరలేదు. ఇంకా ఇంట్లో అందరూ కొలాసనే కదా. వెంటనే సోమేష్ దిగాలుగా మొహం పెట్టి, మంగమ్మ ఏదైతే సోమేష్కి చెప్పమని చెప్పిందో తూచా తప్పకుండా అలాగే చెప్తాడు. మీ ఇంట్లో ఏదో తెలియని వింత శక్తి ప్రవేశించింది. దానికోసం ఒక చిన్న పూజ చేస్తే మీరు విముక్తి చెంది మరలా మామూలుగా ఉంటారు. అయితే బామ్మ, మేమిప్పుడు ఏం చెయ్యాలి? ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ నేల మీద పడుకోవాలి. ఇంకో రోజు నిప్పులు గుండం పెట్టి దాని మీద అడుగులు వేసి వారం రోజుల పాటు నడవాలి. అప్పుడు మీ పోయిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే దొరికేస్తాయి. అవి కూడా మీరు ఆలస్యం చేయకుండా రేపటి నుండే చెయ్యాలి. సరే బామ్మగారు, మేమందరం రేపటి నుంచి మీరు చెప్పిన విషయాలన్నీ అనుసరిస్తాం. ఇదంతా విన్నా బాబాయ్ గారికి భయం వేస్తుంది. ఒకవైపు ఆవిడ చెప్పినవన్నీ పాటిస్తే కాళ్లు బొబ్బలొస్తాయని భయం, మరోవైపు తను దొంగలించిన వస్తువులన్నీ వాళ్లకి దొరికితే పరువు పోతుందన్న భయం. ఈ భయం తట్టుకోలేక బాబాయ్ గారు ఆ పూజలకి నమస్కారాలు మీరే చేసుకోండి, నా వల్ల కాదు, నేనెళ్ళొస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు. మంగమ్మ ఈ విషయాలన్నీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో తన స్నేహితురాలు సావిత్రమ్మ కనిపిస్తుంది. చాలా రోజులు గడిచింది నిన్ను చూసి, ఎలాగున్నావు? బాగున్నావా? నేను బాగున్నాను బంగారి, ఇంతకీ నువ్వెలాగున్నావు? ఎన్ని రోజులైంది నీ నోటి వెంట బంగారి అని విని. చిన్నప్పటి నుంచి నువ్వు బంగారి అని పిలుస్తా ఉంటే మిగిలిన మన స్నేహితులందరూ ఉడికిపోయి మనిద్దరితో సరిగ్గా మాట్లాడేవారే కాదు. నేను చూస్తుంటే నాకు పాత విషయాలన్నీ గుర్తుకొత్తనాయి. మన చిన్ననాటి జీవితాలు ఎంతో బాగుండేవి కదా. అయినా నువ్వు ఈ వృద్ధాశ్రమం దగ్గర ఏం చేస్తున్నావే? నేను ఈ మధ్యన ఇక్కడే ఉంటున్నాను. ఎక్కడుండడం ఏంటే? అయినా నీకిద్దరు కొడుకులు కదా, వాళ్ళ దగ్గర ఉండకుండా ఎక్కడుండడం ఏంటి?
నీకు తెలుసు కదా బంగారి, నా ఇద్దరు కొడుకులకి పెళ్లిళ్ళు చేశాను. పెద్ద కొడుకు పెళ్లి చేసిన కొన్ని రోజులకే తను వేరేగా వెళ్ళిపోయాడు. నేను నా చిన్న కొడుకు ఉండేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత చిన్నాడికి కూడా వివాహం చేసేశాను. అది అందరికీ తెలిసిన విషయమేగా. అయినా నువ్వు చిన్న కొడుకాలతోనే ఉండేదానివి కదా. ఒకసారి కలిసినప్పుడు మీ చిన్న కోడలో నిన్ను బాగా చూసుకుంటుందని కూడా చెప్పావు. నువ్వు చెప్పేది నిజమే, కానీ నా దగ్గర చిన్న కోడలు మరియు పెద్ద కోడలు కలిసి నటించారు. ఇద్దరు కొడుకులకి ఉసుగొలిపి వ్యాపారం పెట్టమని చెప్పి ఆస్తి మొత్తం వాళ్ళిద్దరు రాయం చేసుకున్నారు. ఆ తర్వాత నేను చూడనంటే నేను చూడనని నన్ను బయటికి గెంటేశారు. ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచని స్థితిలో ఆశ్రమానికి వచ్చి చేరుకున్నాను. అయినా నువ్వెందుకు ఇక్కడ ఉండడం? నేను ఎలాగో ఒక్కదాన్నే ఉంటున్నాను కదా. నా దగ్గరికి వచ్చి మనిద్దరం కలిసే ఉందాం. నేను ఇక్కడ ఎవరికీ తెలియదు. అదే ఊర్లో మీ ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరు పరువు పోతుంది. ఎంత జరిగినా కూడా నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అయినా చూస్తూ చూస్తూ ఇలా వదిలేయడం సరైంది కాదు. వాళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి వచ్చేటట్టు చేస్తాను. డబ్బు కోసం కన్నాలను వదిలేయడం ఎంత తప్పు అలాగ తెలియాలి అని సావిత్రమ్మని వెంట పెట్టుకుని మంగమ్మ తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇదిగో నేనేం చెబుతున్నానో అలాగే చెయ్యి, ఇంకో మాట మాట్లాడబాక. అది కాదే బంగారి, చెప్పాను కదా, ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడకూడదు. నీకు మన గ్రంథాల కోసం ఉపనిషత్తుల కోసం బాగా తెలుసు కదా. ఇప్పుడు చూడు ఎలా జరుగుతుందో. మంగమ్మ ఊరంతా ప్రచారం వేయిస్తుంది. మన జిల్లాలో పురాణాలు మరియు గ్రంథాలపై జరిగిన పోటీలలో సావిత్రమ్మకి మొదటి స్థానం వచ్చింది. అందుకే తనకి బహుమతితో పాటు ఒక చిన్న స్థలం ఇచ్చారు. ఆ స్థలాన్ని తవ్వగా అందులో లంకి బిందులు పడ్డాయని. చూడు, ఇప్పుడు నీ కోడల్లో పరిగెత్తుకొని వస్తారు. అయినా బంగారి, నేను ఏ పోటీలో పాల్గొనలేదు కదా. నాకు ఎటువంటి బహుమతులు రాలేదు. ఇప్పుడు డబ్బులు బంగారం ఎక్కడి నుండి తెమ్మంటావు? చూస్తే నా చేతిలో పైసా కూడా లేదు. నీకు ఏ డబ్బులు ఏ బంగారం అవసరం లేదు. నువ్వు అలాగే చూస్తా ఉండు. అలా చూస్తూ ఉండగా అక్కడికి పెద్ద కోడలు అలాగే పెద్ద కొడుకు వస్తారు. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం నేను చాలా దగ్గర వెతికాను. నువ్వెక్కడ కనిపించలేదు తెలుసా? అత్తయ్యగారు, మీరు చిన్నబ్బాయి దగ్గర సంతోషంగా ఉన్నారనుకున్నాను. కానీ వాళ్ళు మిమ్మల్ని బయటికి పంపించేశారని మాకు తెలీదు. అలా చేసినప్పుడు ముందు మా ఇంటికి రావాల్సిందిగా. ఆయన ఎంత చిక్కిపోయారు అత్తయ్యగారు. పదండి పదండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం. మీ మనవరాలు మనవడు మీకోసం ఎంత ఎదురు చూస్తున్నారో. నాన్నమ్మ ఇప్పుడు వస్తుందా అని అడుగుతున్నారు నన్ను. అలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి చిన్న కోడలు అలాగే చిన్న కొడుకు చేరుకుంటారు. అత్తయ్యగారు, మీతో అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఆ రోజు ఎందుకో నాకు బుర్ర పనిచేయలేదు. ఏదో ఆలోచించుకొని ఇంకేదో చేశాను. చాలా రోజులు బట్టి మీకోసమని వెతికాం. మీరే వస్తారని ఎదురు చూస్తున్నాను, కానీ మీరు రాలేదు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్దామని వచ్చాను. ఓయ్, మాట్లాడరేమి? నేనంత ఇంట్లో బాధపడ్డానని చెప్పరేమి? అవునమ్మా, తను చాలా బాధపడింది. ఇదంతా విని సావిత్రమ్మ మంగమ్మ వైపు చూస్తూ ఉంటుంది. ఏ కొడుకు దగ్గరికి వెళ్తావో ఎల్లు, కానీ నీకు బహుమతిగా అందిన డబ్బులు అలాగే ఆ స్థలంలో దొరికిన ఏ వస్తువైనా నీకు చెందదు. సరే బంగారి, నువ్వు నన్ను తీసుకెళ్ళి ఈ పోటీలో గెలిపించావు. దానిపైన హక్కు నీకే ఉంటది కదా, నువ్వే తీసుకో. దానికి ఇద్దరి కోడలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మీ ప్రతిభ వల్ల గెలిచారు అత్తయ్య గారు. వాటిపై మీదే హక్కుంటది. ఆవిడకెలా ఇస్తారు మీరు? గెలిచిందేమైనా తక్కువ సంపద? అన్ని తీసుకుని మన ఇంటికి వచ్చేయండి. మర్చిపోకుండా అత్తయ్య గారు, మీకేదో లంకి బిన్ దొరికింది కదా, అది కూడా తీసుకుని వచ్చేయండి. అవును అత్తయ్య గారు, మీకు కొన్నంత అండగా ఇద్దరు కొడుకులు ఉన్నారు. మీరు గెలిచిన దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి అత్తయ్య గారు? తీసుకుని మన ఇంటికి వచ్చేయండి. మీ డబ్బు మీద ఆశ ఉంది కాబట్టి ఆవిడ మిమ్మల్ని ఇక్కడే ఉంచుకున్నారు. మీరు అసలు ఆవిడ మాట వినకండి. చెప్పండి, మీరు బొమ్మలా నిలబడతారేంటి? ఇద్దరు కొడుకులు కూడా వాళ్ళ పెళ్ళాలు చెప్పిన మాట వింటూ తలలూపుతూ ఉంటారు. అయినా ఈవిడెవరు ఇలా మాట్లాడుతుంది? మనం ఇప్పుడే ఊరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. సరే పద, ఇప్పుడే వెళ్ళి మాట్లాడుకుందాం. నేను మాట్లాడాల్సినవి కూడా చాలా ఉన్నాయి. మీరు మీ అమ్మని వదిలేస్తేనే నేను తన ప్రతిభని గుర్తించాను, డబ్బులు పెట్టాను, పంపించాను. అందుకే గెలిచిన సొమ్ము ఏదైతే ఉందో అది నాదే అవుతుంది. మీరెక్కడికి వెళ్ళినా ఇదే తీర్పు చెప్తారు. ఎంత ఖర్చయిందో చెప్పండి, మేము ఇచ్చేస్తాం. అయితే 4 లక్షల రూపాయలు నాకు ఇవ్వండి. మీ అత్తగారిని తను గెలుచుకున్న మొత్తాన్ని వదిలేస్తాను. లంక బిందె మీద ఆశతో వాళ్ళిద్దరూ కలిసి డబ్బులిస్తామని ఒప్పుకుంటారు.
కొంతసేపు తర్వాత డబ్బులు తీసుకుని వచ్చి ఇస్తారు. ఇదిగోండి డబ్బులు తీసుకోండి, ఇస్తామని ఒప్పుకున్నాం కదా, డబ్బులు ఇచ్చేసాం. ఇస్తారమ్మా, ఇస్తారు. మీ దగ్గర డబ్బుకి లోటు లేదని నాకు తెలుసు. అయినా ఆ డబ్బులు ఎవరివి? మీ అత్తగారివి కాదా? మీవి కాదు కదా. అవునరా పెద్దాడా, చిన్నాడా, నీకు కొంచెమైనా విశ్వాసం ఉందిరా? మీ నాన్నగారు చనిపోతే మీ అమ్మ కష్టపడి పొలం పనులు చేసి ఇద్దరిని పెంచింది, పెళ్ళిళ్ళు చేయించింది. మీరు పొలం పని చేస్తే ఎక్కడ దుమ్ము ధూళ్ళో పని చేయాల్సి ఉంటుందని ఆస్తి మొత్తం ఇద్దరి పేరున రాసేసి వ్యాపారం పెట్టడానికి అనుమతించింది. ఎంత చేసిన మీ అమ్మని మీరు వదిలేసి మీ త్రోవ మీరు చూసుకున్నారు. ఈ రోజున మీ అమ్మగారికి డబ్బులు వచ్చాయన్న ఆశతో అమ్మ మీద ప్రేమ గుర్తుకొచ్చి అమ్మని తీసుకెళ్దామని వచ్చారు. కొంచెమైనా సిగ్గుందా మీకు? ఆవిడ ఏం తింది, ఎక్కడుందని ఒక్కరోజైనా ఆలోచించారా? మిమ్మల్ని కని పెంచి ఈరోజు ఈ స్థాయిలో మీరున్నారంటే అది ఆవిడ వల్లే. అలా అంటుంటే ఇద్దరు కొడుకులు మంగమ్మన్న మాటలకి బాధపడుతూ కూర్చున్నారు. చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ వాళ్ళిద్దరికి గుర్తుకొస్తాయి. అమ్మా, నేను తిన మాటలు విని వేరుగా వెళ్ళిపోయాను, నన్ను క్షమించమ్మా. అవునమ్మా, మాకు చిన్నప్పటి నుంచి నువ్వెంతో కష్టపడి పెంచావు. నేను కూడా ఇదేం చెప్తే దానికి తలూపి నిన్ను బయటికి పంపించేశాను. రామ్మా, ఈ రోజు నుంచి మనందరం కలిసే ఉందాం. మాకు నువ్వు గెలిచిన ఎటువంటి డబ్బు గాని పొలం గాని ఆ లంకె బిందె కానీ ఏమీ అవసరం లేదమ్మా. మనం ముందు ఎలా బ్రతికామో ఇప్పుడు అలాగే బ్రతుకుదామమ్మా అని చెప్పి అందరూ వెళ్లి ఒకటిగా కలిసిమెలిసి బ్రతుకుతూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. ఆ ఊరు మొత్తం ఎప్పుడూ సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉండేది. వ్యవసాయం, పాడి మరియు మిగతా వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అదే ఊరిలో వెంకయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఆవుని పెంచుకుంటూ పాలు పెరుగు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. భార్య శాంతమ్మ భర్తకి చేదోడు వాదోడుగా ఉండేది. ఆ దంపతులకి పిల్లలు లేకపోవటంతో ఆవుని తమ బిడ్డగా పెంచుకునేవారు. దానికి గౌరీ అని పేరు కూడా పెట్టుకుని అల్లారు ముద్దుగా చూసుకునేవారు. ఉదయాన్నే వెంకయ్య నిద్రలేచి ఆవు దగ్గరికి వెళ్లేవాడు. గౌరీ, మా పొట్టకూటి కోసం నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, నన్ను క్షమించు అంటూ ఆ ఆవుకి ముద్దు పెట్టి పాలు పితికేవాడు. కాని ఇంకో విషయం ఏంటంటే ఆ గౌరీ ఆవు కూడా ఏమాత్రం బాధపడకుండా పాలిచ్చేది. అన్ని ఆవుల కంటే గౌరీ చాలా ఎక్కువగానే పాలిచ్చేది. గౌరీ, ధన్యవాదాలు, చాలా ఎక్కువ పాలిచ్చావు. మళ్ళీ గడి తీసుకొస్తాను అని చెప్పి ఆ పాలు తీసుకుని వెళ్లాడు. ఆ పాలని వీధిలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి కావలసిన బియ్యం, కూరగాయలు తీసుకుని వచ్చి భార్యకి ఇచ్చేవాడు. శాంతమ్మ కూరగాయలు తీసుకుంది. హా, ఈరోజు మిరియాలు మర్చిపోయారా అనగాని వెంకయ్య నాలుక కరుచుకున్నాడు. అంటే అది అంటూ తన తప్పుని ఎలా సరిదిద్దాలో తెలియక తికమక పడుతున్నాడు. అది భూషణం గారితో మాట్లాడుతూ యామరపాట్లో మర్చిపోయాను. హా, నిన్న వెంకటేశ్వర్లతో మాట్లాడుతూ ధన్యాలు మర్చిపోయారు. మొన్న భూపతి అన్నయ్యతో మాట్లాడుకుంటూ కందులు మర్చిపోయారు అని కొంచెం వెటకారంగా నవ్వుతూ భర్తని దెప్పి పొడుస్తూ చెప్పింది. శాంతమ్మ మాటలకి నవ్వుకుంటూ వెంకయ్య తలదించుకున్నాడు. సరేలే, మధ్యాహ్న భోజనానికి ఏం చేయమంటారు వంకాయ కారం చేయి శాంత అని గోముగా అడిగేవాడు. శాంతమ్మ కూడా భర్తని కాసేపు ఆట పట్టించి భర్తకి నచ్చిన వంట చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉండేది. వెంకయ్య వెంటనే అడవికి వెళ్లి పచ్చగడ్డి, తన గౌరీకి బాగా ఇష్టమైన ఆకుల్ని ఏరి తీసుకొని ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఇక ఆ గడ్డిని చాలా ప్రేమగా గౌరీకిచ్చేవాడు. గౌరీ, ఇదిగో నీకిష్టమైన పచ్చగడ్డి, ఆకులు అంటూ ఏదో కొడుకు కూతురికి కొసరి కొసరి తినిపించినట్లుగా తినిపించేవాడు. గౌరీ కూడా వాటిని ఎంతో ఆప్యాయంగా తినిపించేది. తినేది. తర్వాత వెంకయ్య, శాంతమ్మ దంపతులిద్దరూ ఆ వంటని ఇష్టంగా తినేవారు. అబ్బా, వంకాయ కారం రుచి అదిరిపోయింది. టమాటా చారు బాలేదా? అది కూడా బాగుంది. మరి పెరుగు పులుసు బాలేదా? అది కూడా బాగుంది శాంత. మరి దాని గురించి ఎందుకు చెప్పలేదు? చెప్తానులేవే అని ఇద్దరూ తింటూ ఒకరి మీద ఒకరు వెటకారం చేసుకుంటూ సంతోషంగా భోజనాన్ని చేస్తూ ఉండేవారు.
ఆ భార్యాభర్తల గిల్లి కజ్జాల్ని గౌరీ ఆవు కూడా సంతోషంగా చూస్తూ ఉండేది. ఇక కొన్ని రోజుల తర్వాత ఆవు ఎందుకో కాస్త అనారోగ్యంగా ఉన్నట్లు శాంతమ్మకి అనిపించింది. గౌరీ ఏంటి ఇలా ఉంది, ఏమైంది గౌరీకి అని గౌరిని బాగా పరిశీలించింది. గడ్డి తీసుకుని వెంకయ్య రాగానే ఆ విషయాన్ని శాంతమ్మ వెంకయ్యకి చెప్పింది. ఏమయ్యో, గౌరీ ఏదో కాస్త అనారోగ్యంగా ఉంది చూడు అంటూ వెంకయ్యని గౌరీ దగ్గరకు తీసుకెళ్ళింది. వెంకయ్య గౌరిని బాగా చూశాడు. ఒళ్ళంతా చూసి ఏదో తేడా ఉందని గ్రహించాడు. ఏంటండి, ఏమైంది? నిజంగానే గౌరికి ఒంట్లో బాలేదు. నువ్వు చూస్తా ఉండు, నేనెళ్ళి ఆచార్య గారిని తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే వెంకయ్య పరిగెత్తుకుంటూ ఆచారి గారి దగ్గరకు వెళ్ళాడు. వెంకయ్య వచ్చే వరకు శాంతమ్మ గౌరీ దగ్గరే కూర్చుని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టింది. కంగారు పడాల్సిందేమీ లేదమ్మా, ఆవు గర్భవతి అయింది అనగానే శాంతమ్మ వెంకయ్యలు చాలా సంతోషించారు. వారి ముఖాలు ఆనందంతో మెరిసిపోయాయి. రేపటినుంచి పాలు దీకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. శాంతమ్మ వెంకయ్యలకి బాధ లేకుండా అమ్మమ్మ తాతయ్యలు అవుతున్నామని సంతోషంగా భావించారు. ఇక తర్వాత రోజు నుండి పాలు తీయకుండా గౌరిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేవారు. కాని పాలు పితక్కపోవడంతో ఆదాయమైతే చాలా తగ్గింది. ఏవయ్యా, పాలు పెరుగు అమ్మట్లేదు, మరి ఇల్లు ఎలా గడుస్తుంది అని ఆందోళనగా అడిగింది. ఏదోటి జరుగుతుందిలే, ప్రస్తుతానికి అరువు తెచ్చుకుందాం అంటూ ఊరి దుకాణంలో కూరగాయలు అలాగే బియ్యం అప్పు తెచ్చుకున్నారు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా గౌరిని మాత్రం కష్టపడకుండా చూసుకున్నారు. ఇదంతా దూరం నుంచి ఆవు చూస్తుంది. తనకి తెలియకుండానే గౌరి కన్నీళ్లు కార్చింది. ఆవుకి బలమైన ఆహారం పెట్టాలని నిర్ణయించుకుని వెంకయ్య షావుకారైన ఏకదంతం దగ్గరికి వెళ్ళాడు. ఏంటి వెంకయ్య, ఇలా వచ్చావేంటి? మీతో కొంచెం పనుండొచ్చానయ్యా. ఏంటయ్యా చెప్పు, పర్లేదు. కొంచెం డబ్బు కావాలయ్యా. నువ్వు అప్పడుగుతున్నావా? కొంచెం అవసరం పడింది, ఇస్తానయ్యా అని చెప్పి కొంచెం డబ్బిచ్చాడు. ఆ డబ్బు తీసుకుని తవుడు, శనగ చక్క ఈ వస్తువులన్నీ కొనుక్కొని గౌరీకిచ్చాడు. గౌరీ తింటుంటే వెంకయ్య చాలా మురిపంగా చూసుకున్నాడు. వెంకయ్య ఇంట్లో కూర్చుని ఉండగా శాంతమ్మ అక్కడికి వచ్చింది. ఏవయ్యా, నీకో విషయం చెప్పాలి అని కొంచెం దీనంగా ముభావంగా చెప్పింది. ఏంటి శాంత, చెప్పు. అప్పు తీసుకొచ్చి మరి తౌడు శనగ చెక్క తీసుకొచ్చారు. మనకేమో ఆదాయం తగ్గిపోయింది, మరి ఏం చేద్దామంటారు అంటూ తన మనసులో ఉన్న ఆలోచనని ప్రశాంతంగా వెంకయ్య ముందు చెప్పింది. వెంకయ్య దగ్గర సమాధానం లేదని శాంతమ్మకి తెలుసు. వెంకయ్య మౌనంగా ఉండిపోయాడు. ఏం చేద్దామయ్యా? ఏం చెయ్యాలో తోచట్లేదు. కాని ఎన్ని సంవత్సరాలు మనల్ని పోషించింది గౌరి. ఇప్పుడు గౌరిని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పాడు. శాంతమ్మ కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. ఇదంతా దూరం నుంచి గౌరీ చూస్తూనే ఉంది. ఒక పక్క తల్లి అవుతుందనే సంతోషం కంటే వెంకయ్య శాంతమ్మల బాధ గౌరీకి కన్నీళ్లు తెప్పించాయి. ఇక కొన్ని రోజుల తర్వాత గౌరీకి ఆవుదూడ పుట్టింది. ఎంతో అందంగా ఉండే ఆ ఆవుదూడని చూసి దంపతులిద్దరూ ఆనందపడిపోయారు. ఎంత అందంగా ఉందో కదా. అవును, శుక్రవారం పూట మనింటికి మహాలక్ష్మి వచ్చింది. తల్లి పోలికండి అంటూ మనవరాల్ని పొగిడినట్టుగా పొగుడుకుంటున్నారు ఇద్దరు. ఇక కొన్ని రోజుల తర్వాత వెంకయ్య ఒక పాత్ర తీసుకుని ఆవు దగ్గరికి వెళ్ళాడు. కాని అక్కడ ముక్కు పచ్చలారని ఆవుదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతుంది. ఆ దృశ్యం చూడగానే వెంకయ్యకి చూడముచ్చటగా అనిపించింది. ఈ చిన్న బిడ్డ నోటికాడ పాలు నేనెట్టా వెతకాలి అని అనుకుని అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోయాడు. వెంకయ్య మౌనంగా కూర్చుని ఉండగా అక్కడికి శాంతమ్మ వచ్చింది. ఏంటండి దిగాలుగా ఉన్నారు అని ప్రేమగా అడిగింది. దానికి వెంకయ్య జరిగిందంతా చెప్పాడు. ఇప్పుడు కూడా పాలు పితక్కపోతే ఇల్లెలా గడుస్తుందండి? ఏం అర్థం కావటం లేదు శాంత. కాని ఆ ఆవు దూడ నోటికాడ పాలెట్ట దియ్యాలి అని ఆలోచిస్తూనే ఉన్నాడు. దుకాణంలో అప్పు ఎక్కువైపోతుందండి, వాళ్ళందరూ ఇంటి మీదకొస్తారేమో. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. దాంతోపాటు షావుకారు వడ్డీ కూడా పెరుగుతుంది. ఆయన డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉంటాడండి. ఇంటి మీదకొస్తాడేమో. పంచాయతీలో గనక పెడితే మనకున్న పరువు కాస్త పోతుంది అంటూ శాంతమ్మ కొంచెం ఆందోళనగానే చెప్పింది. వెంకయ్య కూడా ఆలోచనలో పడ్డాడు. ఇదంతా దూరం నుంచి గౌరీ చూస్తూనే ఉంది. తర్వాత రోజు ఉదయం శాంతమ్మ నిద్రలేచి వాకిలి శుభ్రం చేసి ముగ్గు పెట్టింది. అలా ఏమరపాటుగా అలవాటులో గౌరీ వైపు చూసింది. అక్కడ గౌరీ పొదుగులో నుంచి అక్కడే ఉన్న పాత్రలో
పాలు ధారగా కారుతున్నాయి. శాంతమ్మ తన కళ్ళతో చూసినా తానే నమ్మలేకపోయింది ఈ దృశ్యాన్ని. ఏంటిది అంటూ కళ్ళు తుడుచుకుంది. మళ్లీ చూసింది. గౌరి తనంతట తానే పాలు పాత్రలో పోస్తుంది. ఆ పాత్ర నిండాక తన బిడ్డ ఆవు దూడకి పాలిచ్చింది. వెంటనే వెంకయ్యని పిలిచింది. ఎవయో ఇలా రాయ ఒకసారి, ఇక్కడంతా ఆశ్చర్యంగుంది, ఇటు రాయ్యా అని పెద్ద పెద్దగా అరవడంతో శాంతమ్మ మాటలకి ఉలిక్కిపడి వెంకయ్య వచ్చాడు. ఏంటే, ఏమైంది? మన గౌరి ఏం చేసిందో చూడండి అంటూ జరిగిందంతా చెప్పి ఆ పాలు చూపించింది. వెంకయ్యకైతే ఏమీ అర్థం కాలేదు, శాంతమ్మకి ఏమీ అర్థం కాలేదు. అక్కడ చూస్తే బిడ్డకి పాలిస్తూ ఉంది గౌరి. ఏంటండి ఇది, నాకేం అర్థం అవడం లేదు. గోమాతను నమ్ముకుంటే ఎట్లాంటి కష్టాలు రావు. మన గౌరీ మనల్ని కష్టపెట్టదు అని ఆ పాలు తీసుకుని అమ్ముతూ మళ్లీ జీవనాన్ని సాగించడం మొదలుపెట్టారు ఆ దంపతులు. అది ఏ మహిమో తెలీదు కాని ఇంతకు ముందు కంటే ఎక్కువ పాలనే ఇస్తుంది గౌరి. అలాగే ఆవు దూడకి కూడా ఇస్తుంది. వెంకయ్య శాంతమ్మలు ఎప్పటిలాగానే గౌరికి పచ్చగడ్డి వేస్తూ పాలు అమ్ముతూ సంతోషంగా బ్రతుకుతున్నారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.